అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే షేర్ మార్కెట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, లేదా బ్రోకరేజింగ్ అంటాం. అవి నిల్వ చేసి అమ్మే వస్తువులను మార్కెటింగ్ చేసే వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక 4 సంవత్సరాల నుంచి కింద మీద పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా సమయానుకూలంగా డబ్బు చేతికి అందే విధంగా ఇటు షేర్ మార్కెట్, అటు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ట్రాన్స్పోర్టింగ్ ఫీల్డ్ వాళ్ళకి, ట్రావెల్స్ ఫీల్డ్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ వ్యాపారం వాళ్ళకి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేసే తంత్రం ఇది. మీరు రంకెలు వేస్తూ పోట్లాటను కనిపించినటువంటి ఒక ఎద్దు బొమ్మను, అలాగే ఒక శ్రీఫలం లఘు కొబ్బరికాయని, నల్ల పసుపు, ఈ మూడింటిని కూడా అమావాస్య రోజున సేకరించుకొని అమావాస్య తదుపరి వచ్చే మొదటి గురువారం రోజున ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత శివాలయంకి వెళ్ళి శివుడి దగ్గర కూడా పెట్టి అభిషేకాదులు ముగించుకున్న తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చుకుని ఈ నల్ల పసుపుని ఆ ఏకాక్షి కొబ్బరికాయను కానీ లఘు కొబ్బరికాయను కానీ ఒక పట్టు వస్త్రంలో కట్టి ఒక పళ్ళెంలో ఈ రంకెలు వేస్తూ కనపడేటువంటి పోట్లాడి సిద్ధంగా ఉన్నట్టు ఎద్దు బొమ్మను, దానికి ఎదురుగా ఈ లఘు కొబ్బరికాయ నల్ల పసుపు వస్త్రాన్ని మూటగట్టిన మూటను చక్కా కాడిపెట్టి అనినిత్యం కూడా మీరు ధూపం చూపిస్తూ ఉంటే షేర్ మార్కెట్లో మీరే మోనార్క్, రియల్ ఎస్టేట్లో అమిత లాభాలు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో విపరీతమైనటువంటి అమ్మకాలు, స్థలాల కొనటం, కట్టించటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫెయిల్యూర్స్ ఉండవు, అధిక లాభాలను పొందగలుగుతుంటారు. అలాగే నిల్వ చేసి అమ్మే సెక్యూరిషన్స్ వాళ్ళు పప్పు ధాన్యాలు, రైసు, ప్రత్తి, మిరప ఏదైనా కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఊహించిన లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇటువంటి ఒక రంకెల వేస్తూ సిద్ధంగా ఉన్న ఎద్దు బొమ్మను సంపాదించుకోనండి. ఇది నల్ల పసుపు చాలా ఖరీదైనటువంటిది, తెలిసిందే మీకు. సాక్షాత్ ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే. అలాగే లఘు కొబ్బరికాయ దీని గురించి తెలిసిందే. వీటికి ముందుగా పసుపు కుంకాలు బొట్లు పెట్టి మూడింటికి కూడా అలంకరణ చేసిన తర్వాతే దైవ పూజలో పెట్టాలి మీరు. అప్పుడు దీని యొక్క ఫలితం ఉంటుంది. అయితే సేకరించడం మాత్రం అమావాస్యను సేకరించే మాత్రమే బాగా పనిచేస్తాయి. మూట కట్టే వస్త్రం మాత్రం పట్టు వస్త్రం, సిల్క్ వస్త్రం అయితే చాలా మంచిది. వస్త్రాన్ని కూడా ముందుగా శుద్ధ జలంలో కడిగి, గంగాజలంలో కూడా కడిగి, ఆ తర్వాత దాన్ని ఆరబెట్టిన తర్వాత, ఆరిన తర్వాత ఆ వస్త్రంలో మూట కట్టి ఆ మూటకు కూడా మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ విధంగా చెయ్యండి, అద్భుతమైన లాభాలు పొందండి. నష్టం అంటూ చవి చూడక్కర్లేదు మీరు. ఇంకా నష్టానికి ఇంక లాభానికి మీరు ఆ వ్యాపారానికి వెనక తిరిగి చూడక్కర్లే, ప్రొసీడ్ ముందుకు వెళ్ళటమే. ఆ విధంగా మీరు డెవలప్ అవుతారు. అనతి కాలంలో గొప్ప స్థాయికి ఎదిగి మీరు బ్రతుకుతూ కొంతమందికి బ్రతుకు దారిని చూపించగలుగుతారు. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మాతో నాచే రాయబడినటువంటి తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే పుస్తకాలు, అలాగే ఐశ్వర్యానికి స్వాగతం, గ్రహ అనుగ్రహం, తిథులన్నీ పండగలే, ఇలాగే తంత్ర జ్యోతిష్యం, సింబాలిజం అనే పుస్తకాలు తెప్పించుకోనండి. మీరు ఎదగండి, మీరు లాభాలు పొందండి. మీ మిత్రుల్ని కష్టాల నుంచి బయటకు వెళ్ళండి. మీ బంధువులకు కూడా కష్టాలు ఉన్న వాళ్ళని బయట వేయండి. లాభదారి వాళ్ళకు కూడా చూపించి ఒక మంచి మార్గదర్శకులు కండి. ఇంకా ముందు కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా వీడియోస్ అన్నీ మీకు ముందుగా చూసుకోవాలనుకున్నప్పుడు మీరు మరి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే.